చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మన బ్యాటరీ ఉంటుంది కదా, యూపీఎస్ బ్యాటరీ రీప్లేస్. చూడండి, ఈ యూపీఎస్లోకి బ్యాటరీని ఇచ్చాను, ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాటరీ ఏంటంటే అయిపోయింది, పవర్ బ్యాకప్ రావట్లేదు. సో ఈ కొత్త దాన్ని మనం ఇందులో రీప్లేస్ చేయాలి. సో ఇది ఇప్పాలన్నమాట. ఇప్పేటప్పుడు ఎలా అంటే ముందు ఏదైతే ఉందో యూపీఎస్ దీన్ని రివర్స్ తిప్పాలి. రివర్స్ తిప్పితే మనకు చూడండి, రివర్స్ మీకు చూపెడతాను. రివర్స్లో ఉంటుంది అనమాట దాని స్క్రూలు. సో రివర్స్ టైం బ్యాక్ తిప్పితే మీకు కనబడుతుంది హోల్స్. ఆ హోల్స్లో స్క్రూ డ్రైవర్ పెట్టి ఈ 4 ఉన్నాయి కదా, అందులో స్క్రూలు ఉంటాయి. సో పెద్ద స్క్రూ డ్రైవర్ తీసి అది ఇప్పితే మనకు బయటకు వస్తుంది. ఆ తీసిన తర్వాత మనం ఏంటంటే ఆ బ్యాటరీ ఉంది కదా, అది తీసి మనం పెట్టాలి. అది కనెక్షన్ చూడండి మీరు, దానికి అది కలర్ కూడా ఉంటాయి మనకు. సో మీరు కలర్ చూసారంటే దాన్ని ఫిట్ చేస్తే అయిపోతుంది. సో బ్లూ దానికి బ్లూకి, రెడ్ దానికి రెడ్ పెట్టేస్తే అయిపోతుంది. సో అలా ఫిక్స్ చేసేసి చూపెడతాను చూడండి మీకు. సో ఇలా బ్యాటరీ పెట్టాలన్నమాట. పెట్టి ఆ కనెక్షన్ వాటికి ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసేస్తే అయిపోతుంది. సో ఇది ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇది లోపల తీసిన బ్యాటరీ ఇది, ఇంకోటి కొత్తది లోపల ఫిట్ చేసాం మనము. సో ఇదనమాట. సో అయిపోయింది, ఒకసారి చూపెడతాను. సో సిస్టమ్ మనం ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం అంటే పవర్ బ్యాక్ అంటే పవర్ సడన్గా పోకుండా ఉంటుంది అనమాట. సో ప్రతి సిస్టమ్ ఖచ్చితంగా పవర్ బ్యాకప్ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మీరు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.